వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 54. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. హాహా జాను, ముద్దు పెట్టేస్తాను అని టెన్షన్ అవుతున్నావా? అప్పుడే నువ్వు బుద్ధిగా చెప్పిన మాట వింటే నేనేం చేస్తాను? ఏం చెయ్యను. నువ్వు విననప్పుడు కదా ప్రస్తుతానికి ఇల్లొచ్చింది పదా అంటూ కారు దిగుతాడు. వెనకే కారు దిగిన జానకి, ఇది మీ ఇల్లు, నేను నా ఇంటికి వెళ్తాను, నివిని బయటికి పిలువు. హాహా, నా మీద గొంతేసుకొని పడిపోవడం మాత్రం బాగానే చేస్తావు, కానీ పిలవడానికి వాయిస్ రాదా అంటూ కీస్ బ్లోయింగ్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అసలేంటి హర్ష ఇలా చేస్తున్నాడు? నిన్నొక్క రోజులో ఇంతలా మారిపోయాడు. నిజాలు తెలిసేసరికి బాగా ఎక్కువ చేస్తున్నాడు. నీకు నచ్చినట్టు నేనెందుకు చేయాలి అంటూ డోర్ దగ్గరికి వెళ్ళి నివి అంటూ పిలుస్తూ ఆనందరావు కావేరిని కొట్టడం చూసి అక్కడే ఆగుతుంది. హర్ష కూడా అప్పుడే చూడగా, డాడ్, ఇదేంటి, ఏం చేస్తున్నారు? ఎందుకు కొడుతున్నారు? అది అలా అడుగు హర్ష. నన్ను అమాయకురాల్ని చేసి కొడుతున్నాడు. నా ఫ్యాన్స్ ప్రే చేస్తే ఇప్పుడు ఈయన ఆరోగ్యంగా ఉన్నాడు, నన్ను ఇలా కొడుతున్నాడు అని తెలిస్తే నా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఇంటి మీదకి ధర్నా చేయడానికి వస్తారు, నిరాహార దీక్షలు చేస్తారు అంటూ ముక్కు చీదుకుంటూ చెప్తుంది కావేరి. చిన్న, దాన్ని వదులు. ఇదంతా జరగడానికి కారణం ఇదే. ఇదేం చేసిందో నీకు తెలుసా? మీ పెళ్లి గురించి వైరల్ అవ్వడానికి కారణం ఇదే. పెళ్లి మొత్తం షూట్ చేసి యూట్యూబ్లో పెట్టింది. చివరికి ఇప్పుడు రైల్వే స్టేషన్కి ప్రెస్కి రావడానికి కూడా ఇదే కారణం. పిచ్చి పిచ్చి క్యాప్షన్ పెట్టి జానకి వెళ్ళిపోయింది అనేసి చెప్పింది. చివరికి అక్కడికి అందరూ వచ్చేలా చేసింది. నువ్విట్రావే అంటూ మీదకి ఆనందరావు వెళ్తుంటే, ఇదిగో ఇలా అయితే నేను ఏడుస్తాను, నా ఫ్యాన్స్కి చెప్తాను అంటూ వాపోతూ, నేను పెళ్లి వీడియో తీస్తున్నానా, కానీ అలా జరిగింది నాకేం తెలుసు. తర్వాత వాళ్ళందరికీ ఆ పెళ్ళి బాగా జరిగేసరికి క్యూరియాసిటీతో నెక్స్ట్ ఏంటి అన్నారు. అందుకే నేను లైవ్ కవరేజ్ చేశాను. నా ఫ్యాన్స్లో ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చేశారు. నాదేం తప్పు? ఏం లేదు జానకి, నువ్వైనా చెప్పు, నేనేమైనా తప్పు చేశానా? ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే అమ్మా, మనల్ని అంటారు. నాకు విసుగొచ్చేస్తుంది. నాకు ఈ మొగుడొద్దు, నేను వదిలేస్తాను, ఈయనకి డివోర్స్ ఇచ్చేస్తాను. హాయిగా రోజు 4 హోమ్ టూర్లు, 2 కుకింగ్ వీడియోలు, ఒక రీల్ చేసుకుంటూ గడిపేస్తాను. ఒసేయ్, నీ పిచ్చి అందరికి ఎక్కిస్తున్నావా? సార్, మేడం ఎందుకు అలా అంటున్నారు? మేడం కావాలని చేయలేదుగా. అయినా మేడం వల్ల కాకపోయినా ఎలాగైనా తెలిసేదే కదా. ఎన్ని రోజులను దాచిపెట్టగలం? మీ అబ్బాయి చేసిన దానికి చూసిన వాళ్ళు అంతమంది ఉన్నారు, ఎలాగైనా తెలిసేదే. అది అలా చెప్పమ్మా. నువ్వు ఐఏఎస్ అనిపించుకున్నావు, నాకు లేని తెలివి నువ్వే చెప్పావు, నిజమే కదండి. నా వల్ల కాకపోయినా ఎలా అయినా తెలుస్తుంది అంటే నేనేం చేయలేదు. నన్ను అలా కావేరి ఏమనకండి. అందరూ సైలెంట్గా ఉండడం చూసి నివి, మన ఇంటికి వెళ్దాం పదా అంటూ పిలుస్తుంది. నివి, నిన్నే పిలుస్తున్నా కదా, వినిపించడం లేదా? వస్తున్నావా లేదా అంటూ కోపంగా అనగానే నివేదిత జానకి మాట కొంచెం భయంగా ముందుకు కదులుతుంది. అమ్మ చెప్పినట్టు అమ్మ మాటే వినాలి అన్న హర్ష మాటలకి హర్ష వైపు ఏడుస్తున్నట్టుగా చూస్తూ జానకి దగ్గరికి వెళ్తుంది. అమ్మ జానకి, నువ్వే అన్నావు ఇప్పుడు అందరికీ తెలిసింది అనేసి. కనీసం వాళ్ళ కోసమన్నా, వాళ్ళు అడిగే ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికైనా ఒక్కసారి ఆలోచించమ్మా. సార్, భార్యాభర్తలు కలిసి ఉండేది, కాపురం చేయాలి అనుకునేది వాళ్ళ కోసం, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ నమ్మకం కోసం. అంతేకాని
సొసైటీ కోసం కాదు. అలా చేసే కాపురాలు నిలబడవు కూడా. అయినా కేసు పెట్టాడుగా మీ అబ్బాయి, అక్కడే కోర్టులోనే తేల్చుకుందాం. జానకి చెప్పేది వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒసేయ్, నీకు బాగా ఎక్కువైందే. రమ్మంటే రాకుండా అక్కడే ఉండి ఏం చేస్తున్నావు? వచ్చేసానుగా అమ్మా. డాడీ నువ్వు చెప్పినట్టే చేయమన్నాడు కదా, అందుకే నువ్వు చెప్పావని వచ్చేసాను అంటూ పరిగెడుతూ పైకి వెళ్ళిపోతుంది. నివి అన్నదానికి షాక్గా చూస్తూ, ఇప్పుడు నేను చెప్పింది చేశాను అందా, లేదా నేను చెప్పినట్టు చేయమని ఆయన చెప్పాడని చేశాను అందా? మొత్తానికి బాబు తెలివితేటలు మాత్రం బాగా వచ్చాయి. దొంగ తిరుగుడుగా వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేస్తుంది. ఎక్కడికి పోతాయి బాబు బుద్ధులు అంటూ ఫోన్ తీసుకొని కాల్ చేస్తుంది. హలో మల్హోత్రా గారు, నేను సీఎం గారితో మాట్లాడాలి. సీఎం గారు నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించారు. ఎందుకు సార్, మీరు మాటిచ్చి మళ్ళీ? అమ్మాయి జానకి, అప్పుడు నాకు తప్పలేదమ్మా. మన స్టేట్కి ఫారెన్ కంపెనీస్ నుంచి పెద్ద ఆఫర్ వచ్చింది. దానివల్ల ఇండస్ట్రియల్గా మన స్టేట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. దానికి బదులు వాళ్ళు అడిగిన ఒకే ఒక్క ఒబిలిగేషన్ని నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించడం. నువ్వే చెప్పు, అంత పెద్ద ఆఫర్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం మన స్టేట్ ఫైనాన్షియల్గా కూడా బెటర్ అవుతుంది. అవన్నీ కూడా ఒకే ఒక్క దానివల్ల. అయితే నువ్వేం చేస్తావో చెప్పమ్మా. నేను అదే ఆలోచించి నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించాను. పైగా నీలాంటి ఎఫిషియెంట్ ఆఫీసర్ వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఆ డిసిషన్ తీసుకున్నాను. నీకు చెప్పే టైం లేదు. ఇదంతా కూడా నిన్న నైట్ జరిగింది. కానీ మార్నింగ్కి విషయం తెలిసింది. నిన్న నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించింది కూడా హర్షిత్ రామే. అమ్మా, ఈరోజు మార్నింగ్ న్యూస్ చూశాను సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ అనేస్తుంది. మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేక. హర్షిత్, నువ్వు చేసిన దానివల్లే ఇదంతా. లేకపోతే ఈ పాటికి వీటన్నిటికీ నేను దూరంగా వెళ్ళిపోయేదాన్ని. కావాలని ప్రపోజల్ పెట్టి నా ట్రాన్స్ఫర్ ఆగిపోయేలా చేశావు. కానీ నన్ను మళ్ళీ నువ్వేం చేసినా కూడా నేను నీతో కలిసి ఉండను. కోర్టులో స్టే వేసావు కదా, నేను చూస్తాను ఈసారి ఏం చేస్తావు. ఒరే చిన్న, ఏం చేస్తున్నావు? ఏంటి ఇదంతా? ఈ గోల ఏంటి? ఉన్న గోల సరిపోదనా? అయినా జానకికి ఒప్పించి ఆపొచ్చు కదా. తన ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడే ఉంటుందా? అందుకే కదా డాడీ స్టే ఆర్డర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు జాను కోర్టుకి అటెండ్ అవ్వాల్సిందే కదా, అంటే తప్పకుండా ఇక్కడే ఉండాలి. అయినా ట్రాన్స్ఫర్ ఆర్డర్ నైట్కి నైట్ ఎలా క్యాన్సిల్ చేయించావురా? ఏముంది డాడ్, మన కంపెనీ ఫారెన్లో ఉంది, వాళ్ళతో టైఅప్ చేస్తాను అనేసి ప్రపోజల్ పెట్టాను. అలా చెయ్యాలంటే ఇండియాలో వాళ్ళ కంపెనీ పెట్టాలని చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు. సేమ్ ప్రపోజల్ ఇక్కడ పెట్టి జాను ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించాను. కానీ జాను ఉండదు కదా, అందుకే స్టే వేసి నా భార్య నాకు కావాలి అన్నాను. ఈ టైం గ్యాప్ దొరికింది కదా డాడ్, ఆ లోపు జాను మనసు మార్చే అవకాశం దొరకకపోదు కదా. ఒకవేళ జానికి మనసు మారకపోతే అప్పుడేం చేస్తావన్నయ్యా? హాహా, దానికి నా దగ్గర ప్లాన్ ఉంది. ముందే ఎస్టిమేట్ చేయకుండా ఎలా దిగుతాను? ఒకసారి ఇలాంటి తప్పే చేశాను, మళ్ళీ ఎందుకు చేస్తాను? ఏం చేసినా కూడా నీ కోడలి ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తాను డాడ్ అంటూ బయటికి వెళ్తున్నాడు హర్ష. ఇప్పుడెక్కడికి చిన్న వెళ్తున్నావు? నా జాను దగ్గరికి డాడ్. అది అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండేం చేయను? అసలే టైం వేస్ట్ చేయను. టైం వేస్ట్ చేశాను ఇంకా అంటే ఎలా చెప్పు? అమ్మగారి కోపం తగ్గి నన్ను కరుణించాలి కదా అంటూ బయటకు వెళ్ళిపోతాడు. ఏంటి నాన్న, అన్నయ్య వైపు అలానే చూస్తున్నావు?
చిన్న మునిపటిలా మారిపోయినందుకు ఆనందపడాలా లేదా ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాక ఏం చేస్తున్నాడో తెలియక చేస్తున్నందుకు బుర్ర గొక్కోవాలా నాన్న అన్నయ్య ఏం చేసినా సరిగ్గానే చేస్తాడులే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే జానకి మనసు ఖచ్చితంగా మారుస్తాడు. అన్నేళ్ళు అన్నయ్య వల్ల పడిన బాధ జానకి మర్చిపోవాలంటే కాస్త తనకు టైం కావాలి కదా. కానీ వాళ్ళ మధ్య అసలు ఏం జరిగిందో ఇంతవరకు మనకు తెలియడం లేదు. మొత్తానికి అంతా ప్రేమించుకున్నారు అంటున్నారు. మరి అన్నయ్య ఎలా పొరపడ్డాడు, అసలేం జరిగిందో వాళ్ళు చెప్తే కానీ తెలీదు. నాన్న చూసావా, మనకు తెలియకుండానే మనం నివికి దగ్గరయ్యాం. తన మీద అంత ప్రేమ పెంచుకున్నాం. అదే బ్లడ్ రిలేషన్ అనుకుంటా. అందుకే తను దగ్గరగా ఉంటే ఎప్పుడు దూరం అని కానీ పరాయిదని కానీ ఆ ఫీల్ మనకు రాలేదు. నిజమే శ్రావ్య, నివిని చూసినప్పుడల్లా చాలాసార్లు అనుకున్నా కానీ మనసుకు అయిన వాళ్ళు అని చెప్తున్నా. చిన్నప్పటి నుంచి పెంచాను కదా, ఆ ప్రేమే అనుకున్నాను. కానీ నా మనవరాలు అనుకోలేదు శ్రావ్య. నా కొడుకు కూతురని తేలినప్పుడు మన ఇంట్లో మనతో పాటే కానీ తెలిసే వరకు మన మధ్య దూరం పెరిగిపోయింది. ఈ దూరం తగ్గి నా మనవరాలు నా ఇంటికి ఎప్పుడు వస్తుందో, కోడలిగా జానకి మళ్ళీ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడుతుందో, నా కొడుకు కోడలు సంతోషంగా ఉండే రోజులు త్వరగా వస్తే బాగుండు శ్రావ్య. జాను అంటూ బయట లాన్లో నిలబడి ఉన్న జానకిని వెనక నుంచి హత్తుకుంటాడు. హర్ష ఒక చెయ్యి జానకి నడుముని చుట్టేస్తుంటే హర్ష బాడీ మొత్తం జానకిని ఆక్రమించేసింది. హర్ష హైట్కి హర్ష భుజాల వరకే వస్తుంటే ప్రెషర్ ఏం లేకుండా హాయిగా జానకి మెడ మీద ఇంకో చేతితో చుట్టేస్తూ మెడవంపులో తల పెట్టుకుంటాడు. జాను, ఏంటి అలా వచ్చేసావు? నువ్వు ఇంట్లోకి వస్తావనుకుంటే రాకుండా వెళ్ళిపోయావేంటి? అయినా మొగుడికి చెప్పకుండా అలా వచ్చేయడమేనా? నా పర్మిషన్ తీసుకోవాలనే సెన్స్ లేదా జాను అంటూ గట్టిగా హత్తుకుంటాడు. హర్ష అలా చేయడంతో జానకి హర్షని వెనక నుంచి మోచేతితో గట్టిగా పొడుస్తుంది. ఓచ్ అమ్మని, ఏంటి అలా పొడిచావు? అక్కడ కొట్టావు కాబట్టి సరిపోయింది. ఇంకాస్త కింద తగిలితే నా పరిస్థితి ఏంటి? తర్వాత నీ పరిస్థితి ఏంటి జాను? అయినా 1 కాదు 2 కాదు 6 ముళ్ళు వేశాను. అలాంటి మొగుడిని పట్టుకొని అలా ఎలా కొట్టేస్తావే? నీకు కాస్త కూడా మానవత్వం లేదా? ఇదేనా మొగుడంటే ప్రేమ? నాకిచ్చే రెస్పెక్ట్ ఇదేనా జాను అంటూ డ్రామాటిక్గా చెప్పుకుంటూ పోతున్నాడు. కోపంగా హర్ష కాలర్ పట్టుకొని దగ్గరికి లాగుతూ, హర్ష, వాట్స్ ఆల్ దిస్? ఏం చేస్తున్నావు? సెన్స్ ఉండే చేస్తున్నావా? అసలు కాన్షియస్లో ఉన్నావా? నీ ఉద్దేశం ఏంటి? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? జానకి అలా అడుగుతూ ఉంటే అమాంతం జానకి మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని జానకి లిప్స్ అందుకుంటాడు. కనీసం జానకికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా జానకి పెదాలను ముద్దాడుతూనే ఉన్నాడు. జానకి ఫోర్స్గా గింజుకుంటూ హర్షని వెనక్కి నెట్టేస్తుంది. జాను, నా ఉద్దేశం ఏంటి అన్నావు కదా, ఇప్పుడైతే మాత్రం నీకు ముద్దు పెట్టడమే జాను. ఇంకా నేనేం చేయాలనుకుంటున్నా అంటే నీతో మన బంగారంతో కలిసి ఉండాలనుకుంటున్నా. దూరమైన మన సంతోషాలను మళ్ళీ మనకి చేరువ చేయాలనుకుంటున్నావా? అపోహలతో అపార్థాలతో విడిపోయిన మనం మళ్ళీ కలిసి ఉండాలి అనుకుంటున్నా. ఇంకా ఇలా చాలా చాలా అనుకుంటున్నా జాను. ఇవన్నీ కూడా వన్ సైడ్, ఇంకా సైడ్ అంటూ నవ్వుతూ చాలా చాలా అనుకుంటున్నా జాను. అవన్నీ చెప్పానంటే ఇప్పుడు కొట్టినట్టే కొడతావేమో, చెప్పడం లేదు. కానీ ఏం కాదులే, టైం వచ్చినప్పుడు అన్నీ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను, అప్పుడు చెప్తానులే అంటూ ఐవింగ్ చేస్తాడు. హర్ష, బీ సీరియస్. ఎందుకు నా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించావు? ఈ కేసు ఏంటి? దీనివల్ల నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయాలో నీకు తెలుసా? ఐ నో ఎవ్రీథింగ్ అండ్ ఐ యామ్ ఇన్ పర్ఫెక్ట్ కండిషన్. నేనేం చేస్తున్నానో కూడా పూర్తి స్పృహలో ఉండే చేస్తున్నా జాను.
నేను చేసిన తప్పేంటి? నేనెందుకు నా సంతోషాలకి దూరంగా ఏదో తప్పు చేసిన వాళ్ళ ఏడుస్తూ ఉండాలి చెప్పు? నిజమే, పొరపాటు చేశాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నువ్వే కావాలనుకుంటున్నాను. కానీ నువ్వు చెప్తే వింటున్నావా? వినే పొజిషన్లో ఉన్నావా? అప్పటికీ బ్రతిమాలాను. నేనంతా డౌన్ టు ఎర్త్ అవ్వటం నీకోసం, అది కూడా నీ దగ్గరే. ఇదే ఫస్ట్ టైం జాను. నేను అంతకన్నా తగ్గడం నాకు చేత కాదు. అయినా నిన్ను తగ్గాల్సిన అవసరం నాకేంటి? ఇందులో నేను చేసిన దానికంటే నువ్వు నీ చెల్లి ఎక్కువ చేశారు. ఆ శాడిస్ట్ దాని గురించి చెప్పకుండా ఓకే, తప్పుగా మాట్లాడాను, అన్నీ క్షమిస్తాను అంటున్నావు. అవన్నీ కూడా నేను స్పృహలో ఉండి నాకు తెలిసి చేసిన తప్పులు, వాటిని క్షమించగలను అంటున్నావు. కానీ ఆ రోజు రాత్రి నేనేం చేసినా నాకేం తెలీదు జాను. నాకు తెలియకుండానే చేశాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక చేశాను, కానీ తప్పు చేయలేదు. ఇన్నేళ్ళు నేను చేసిన తప్పులు ఇప్పుడు నువ్వు చేస్తున్నావు జాను. నేను చేసిన దానికి రీజన్ ఉంది, కానీ నువ్వనే దానికి కారణం లేదు జాను. నేను చేసిన అదే తప్పు ఇప్పుడు నువ్వు చేయకు జాను. అప్పుడు నీ మీద కోపంతో నీ చెల్లి చేసిన అదే తప్పు ఇప్పుడు నువ్వు చేయకు. ఒకరి కోసం కాదు జాను, మన కోసం మనం బ్రతకాలి. నువ్వు ఒప్పుకుంటే ప్రేమతో కలిసి ఉంటాం. అదే కాదు కూడదంటే నా పద్ధతిలో నేనుంటాను, కానీ నీతోనే ఉంటాను. అంతేకాని వదిలేసి మాత్రం వెళ్ళను. నీ మొగుడు అనుకుంటే చేసేదాకా నిద్రపోడు, అది తెలుసుకో. ఇంతకీ ఎక్కడ నా బంగారు తల్లి? దాన్ని చిన్నపిల్లని చేసి బెదిరిస్తున్నావు అంటూ లోపలికి వెళ్తాడు. హర్ష, నువ్వు నా ఇంటికి రాకు, బయటికి వెళ్ళు. అబచా, అయితే నువ్వే మన ఇంటికి వస్తావా? నేను ఎక్కడికి రాను, నాకు రావాల్సిన అవసరం లేదు. అందుకే నేను వచ్చాను. ఎక్కువ చేయకుండా వెళ్ళి నా కోసం ఏమన్నా చేజాను. నిన్నటి నుంచి ఏం తినక పిచ్చి ఆకలి మీద ఉన్నాను. త్వరగా చెయ్యి, ఓ పట్టు పడతాను. స్టేషన్లో గ్యాప్ ఇవ్వకుండా మొత్తం తిన్నావు. గ్యాప్లో నా బ్రెయిను తిన్నావు. ఇంకా ఆకలిగా ఉందా? నన్ను తిను, ఓ పని అయిపోతుంది. నాకేం ప్రాబ్లం లేదు, నేను రెడీనే. కానీ నువ్వే మళ్ళీ నాకు చెప్పి చేయలేదు, చెప్పులేసుకోలేదు అంటూ పోరు పెడతావు. అదంతా నా వల్ల కాదు. ముందు చెప్పిన పని చూడు. అసలే నేను చాలా ఇన్నోసెంట్ జాను. వెళ్ళేవాడవి వెనక్కి తిరిగి, హా జాను, కొత్తగా పెళ్ళైనోళ్ళం కదా, ఫస్ట్ స్వీట్ చెయ్యి, బాదం బర్ఫీ చెయ్యి జాను, నువ్వు బాగా చేస్తావు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. హర్ష అని గుర్రుమంటుంది. రేయ్, ఈ పేపర్స్ మీద సైన్ చేసి ఈ మనీ తీసుకొని బయటికి వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు అనిపించకు. ఏంటి వెళ్ళేది? నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అమ్మో, నేను బయటికి వెళ్తే ఇంకేమన్నా ఉందా? నా చెయ్యి నాకు ఉండదు. నా చెయ్యి నాకు కావాలి. అమ్మో, నా చెయ్యి లేకపోతే నేనేమైపోవాలి? నేను సైన్ చేయను, ఎక్కడికి వెళ్ళను అంటాడు ఉల్లాస్. డాడ్, అప్పుడే జేపీ కిందకి రావడం చూసి, డాడ్, మీరన్న వాడికి బయటకు పంపేయండి. డాడ్, నాకు ఈ పెళ్ళొద్దు. నేను ఆ హర్ష మీద పగ తీర్చుకోవాలి. పగ పొగ అంటూ వాడి మీదకు వెళ్ళకు. నా అల్లుడు ఇక్కడే ఉంటాడు. బతికుంటే బరిసాకు తినైనా బ్రతకచ్చు అన్నట్టు బాగుంటే చాలు. నాకు ఈ పగ పొగ ఏం వద్దు. ఆ ఆనందరావన్న చేసే ముందు ఆలోచించి చేస్తాడు. కానీ వీడు, ఆ హర్షిత్, అమ్మో రాక్షసుడు, ఆలోచన లేదు, ఒకేసారి మీద పడిపోతాడు. ఉప్పెన వచ్చి మొత్తం తుడిచిపెట్టేసినట్టు, తర్వాత దాని జాడైనా కూడా తెలీదంట. అలా ఉన్నాడు ఆ హర్షిత్. ఒక చిన్న లూప్ హోల్ దొరికేసరికి ఆ తీగ పట్టుకొని డొంకంతా లాగేశాడు. అలానే ఇప్పుడు వాడు చెప్పిన పని చేయకపోతే నా బిజినెస్ మొత్తం ఒక్కటి కూడా సవ్యంగా చేయలేదు. పైగా కలెక్టర్ కూతురు మీద అటాక్స్ విత్ ప్రూఫ్స్ ఉంది. నేను ఈ ఏజ్లో రోడ్డు మీద బ్రతకలేనమ్మా. నాకు ఈ ఆస్తి లేకుండా అడుక్కుంటూ ఉండడం లేదా జైల్లో ఉండడం నాకొద్దు. నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా. అందుకే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోవాల్సిందే. అల్లుడు, నువ్వు పదవయ్యా. ఇక్కడే ఉంటే నా కూతురు నీతో సంతకం పెట్టించేలా ఉంది. నీకు నీ చెయ్యి కావాలంటే నాతో వచ్చేయి.
వస్తున్నా మావయ్య అంటూ ఉల్లాస్ జారుకుంటాడు. హర్ష, నాకు ఇంత అన్యాయం చేస్తావా? నిన్ను దాన్ని ఇద్దరిని వదలను. మీకు ప్రాణమైన ఆ పిల్లను కూడా వదలను. అప్పుడు మా నాన్న కోసం దాన్ని చంపాలి అని అనుకున్నా, తర్వాత నీ కోసం, కానీ ఇప్పుడు నా కోసం. నేను దాన్ని వదలను. నివేదిత నా చేతిలో నీకు చావు రాసిపెట్టుంది అంటుంది తార. లిటిల్, నేనెప్పుడు చేతిలో ఏం దాచిపెట్టో చెప్పు చూద్దాం. చెప్పు తల్లి అంటూ బెడ్ మీద పడుకొని తన గుండెల మీద నివిని పడుకోబెట్టుకొని ఆటలాడుతూ ఆడిస్తూ ఉన్నాడు. చాక్లెట్ డాడీ, నువ్వే చూపించు అంటూ హర్ష గుండెల మీద కొడుతూ ఉంటే హర్ష హా అంటూ అరుస్తూ ఉంటే నివి పెద్దగా నవ్వుతూ ఉంది. మొత్తానికి వాళ్ళ ఇద్దరి సౌండ్స్ బయటకు వినిపిస్తుంటే నివి అంటూ పెద్దగా పిలుస్తుంది. చాక్లెట్, అమ్మ పిలుస్తుంది. నేనిప్పుడు వెళ్ళకపోతే నన్ను తిట్టేస్తుంది. అమ్మ ఎందుకు నీ మీద అంత కోపంగా ఉంది? నువ్వేం చేసావు? చాక్లెట్, హా అదే, నేను నీకు ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదమ్మా. ముందు అమ్మ పిలుస్తుంది, వెళ్ళు, లేకపోతే మళ్ళీ వచ్చినా వచ్చేస్తుంది. లిటిల్ జానుని స్వీట్ చేయమని చెప్పాను, చేసే ఉంటుంది. పద మన కిందకి వెళ్ళి తిందాం అంటూ నివ్వెని తీసుకొని కిందకొస్తాడు. జాను, చెప్పింది చేసావా లేదా? ఇంతకేం చేస్తున్నావు? హా, మైసూర్ మహారాజా ఆర్డర్ వేశాడు కదా, నేను రెడీ చేస్తున్నా, వచ్చి మెక్కు అంటూ ప్లేట్ హర్ష ముందు పెట్టి తన చేతిలో ఉన్న నివ్వెని తీసుకుంటుంది. జాను, నువ్వు నేను అడగగానే చేశావంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. కొంపతీసి నా టార్చర్ వదిలించుకోవాలని ఏమన్నా కలపలేదు కదా? అంత డౌట్గా ఉంటే తినకు. నాకేం నిన్ను నమ్మించే అవసరం లేదు. అయినా నా చేతితో చేస్తే ఏమైనా తింటా అన్నావుగా, తిను. అయినా నువ్వు మరీ అంత వైల్డ్ కాదులే జాను. కానీ నాకు భయంగా ఉంది. అసలే నా మీద పీకల దాకా ఉన్నావు. తింటే తిను, లేకపోతే లేదు. నివి, నువ్వు తీసుకో అంటూ తన కోసం తెచ్చుకున్న ప్లేట్లోది తనకిచ్చి తను తినేస్తుంది. హర్ష జానకి తినడం చూసి ధైర్యంగా ఒక పీస్ బైట్ చేసి, అమ్మని, ఎంత కోపం దాచుకున్నావే, అంత కోపాన్ని కూడా నా మీద చూపిస్తున్నావా అనుకుంటూ చూస్తున్నాడు. ఏంటి, కావాలని తినకుండా అంతే ఉన్నావు? అడిగి మరీ చేయించుకున్నావుగా. నాతో కలిసి ఉండాలంటే ఇలానే ఉంటుంది. అందుకే బెటర్, నాకు దూరంగా ఉండు, లేదా ఇలానే నీ లైఫ్ నీకే మింగుడు పడదు. జానకి అలా అనగానే హర్ష పంతంగా మళ్ళీ బైట్ చేస్తాడు. జాను, నీ కోపం ఇలా చేస్తేనే తగ్గుతుంది అంటే నీ కోపం తగ్గడానికి నేనేమైనా చేస్తాను అనుకుంటూ తింటున్నాడు. జానకి కోపంగా హర్ష అలా అనేసి వెళ్ళగాని, నీకు బర్ఫీ కావాలా? కావాలంటే చేసి పెట్టడానికి నేను. అప్పటికి జానకి కాదు, నీకు కావాలి అంటున్నావుగా, చేసి పెడతాను, తిందువు, బాగా తిందువు అంటూ గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసి హర్ష తినే బర్ఫీలో పర్టిక్యులర్గా కలిపేసి తీసుకొచ్చి హర్ష ముందు పెడుతుంది. కొంచెం తిని మంటకు టాప్ లేచేలా అరుస్తాడు. అనుకున్నా, హర్ష బెట్టుగా తినడం చూసి షాక్ అవుతుంది. అప్పటికే గ్రీన్ చిల్లీ మంటకు హర్ష కళ్ళు ఎర్రగా మారిపోతుంటే, చేసింది చాలు హర్ష, ఇంకా ఇంటికి వెళ్ళు అంటూ తన ఎదురు పెట్టిన ప్లేట్ తీసేయబోతుంటే, వద్దు జాను, ఇది నా పెళ్ళం నా కోసం స్పెషల్గా తన ప్రేమను కలిపి చేసింది. నేను తినకుండా ఎలా చెప్పు? అందుకే నేనే తింటాను, నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ ఇంకొకటి తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. మొత్తానికి మొత్తం తినేస్తాడు. అప్పటికే తన ఫేస్ అంతా ఎర్రగా అయిపోతుంటే కళ్ళు కూడా ఎరుపు రంగు పులుముకున్నాయి. జానకి కూడా ఏం మాట్లాడకుండా ఉంది. హర్ష చేసేదానికి తనిప్పుడు మెల్ట్ అయితే తనను కన్విన్స్ చేస్తాడని తెలిసే సైలెంట్గా తిను అన్నట్టు చూస్తుంది. హర్ష తినగానే ఆ ప్లేట్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. చాక్లెట్, ఏంటి అలా ఉన్నావు, ఏమైంది? హా, ఏం లేదు బంగారం, నువ్వు బయటికెళ్ళి ఆడుకో, నేను ఇప్పుడే వస్తాను అంటూ నీవే బయటకు వెళ్ళగానే అమ్మ అంటూ నోరు తెరుస్తూ, రాక్షసి, చుక్కలు చూపించావంటూ నోరు తెరిచి చెయ్యి అటు ఇటు ఊపుతూ కిచెన్లోకి వెళ్తాడు.
జాను ఏంటి నా మీద ఇంత పగ దాచిపెట్టుకున్నావా అంటూ గ్యాస్కెట్ మీద సెటిల్ అవుతాడు. వాటర్ బాటిల్ తీసి హర్ష ముందు పెట్టగానే వద్దు అన్నట్టు పక్కకి నెట్టేస్తాడు. నేనేమీ నీ మీద ప్రేమతో ఇవ్వడం లేదు, కన్సర్న్తో ఇస్తున్నా. ఓవర్ చేయకుండా తాగేసి బయటికి నడు. లేదు జాను, నాకు నువ్వు ఇచ్చావు, మరి నేను నీకు తిరిగి ఇవ్వద్దా? నాకేది కూడా దాచుకోవడం అలవాటు లేదు. మొగుడికి నీ ప్రేమను నీకిచ్చినట్టు చూపించావు, మరి నేను నా ప్రేమను నీకు చూపించాలి కదా అంటూ జానకి చేయి పట్టుకుని లాగుతాడు. హర్ష అలా చేయగానే తను రియాక్ట్ అయ్యేలోపు హర్ష కౌగిల్లో చేరుతుంది. హర్ష దగ్గర నుంచి దూరం జరిగేలోపే జానకి పెదాలను హర్ష క్లోజ్ చేసేస్తాడు. ఈసారి ఎంత గింజుకుంటున్నా కూడా హర్ష బలం ముందు జానకి తగ్గక తప్పలేదు. ముద్దుతో మొదలైన తాపం పెరుగుతూ ఉంటే ముద్దుల నుంచి పంటిగట్ట దాకా చేరిపోయింది. ఆ సమరం హర్ష చేసేదానికే హర్ష వైపు మొత్తం జానకి గోళ్లతో గీస్తున్న కొద్దీ జానకి మీద ఒత్తిడి పెంచుతున్నాడు. ఇంకా తప్పక జానకినే వెనక్కి తగ్గింది. ఎంతసేపు అలా ఉన్నారో తెలియదు కానీ మెల్లిగా జానకి పేదాలను వదులుతూ, జాను ఇది కూడా తప్పే అనుకుంటున్నావేమో, కానే కాదు, ఇది నాకు నీ మీద ఉన్న ప్రేమ. నాకు నా ప్రేమను ఇలా చూపించడమే తెలుసు. నువ్వు నీ ప్రేమని స్వీట్తో చూపించావు, మరి నేను నా ప్రేమని స్వీట్ కిస్తో చూపించాను, అంతే తేడా. కానీ ఇద్దరు చూపించే దానిలో ప్రేమ మాత్రమే ఉంది. జాను, మనం రేపు కోర్టుకు వెళ్ళాలి కదా, ఏం డిసైడ్ అయ్యావు? ఏం చేయాలనుకుంటున్నావు అంటూ వెళ్తున్న జానకిని చేయి పట్టుకొని లాగుతూ, నేను మాట్లాడేది నీతోనే, పక్కోడి పెళ్ళంతో కాదు. ఇదే హర్ష, నాకు నీలో నచ్చనిది ఇదే. నువ్వెప్పుడు కూడా నీకు నచ్చిందే చేస్తావు, అందుకే నాకు నువ్వు చెప్పేది నచ్చదు. నాకు మళ్ళీ నీతో కలిసి ఉండడం ఇష్టం లేదు. నేను కోర్టులో ఇదే చెప్తాను, నాకు ఇష్టం లేదని చెప్తాను. జాను, ఇంకొకసారి అడుగుతున్నా, అన్నీ మర్చిపోదాం. ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోదాం. ఈ గొడవలు, కేసులు ఇవేమీ వద్దు. నువ్వు నేను లిటిల్ ఒక్కసారి ఆలోచించు. నేను మన కోసం అడుగుతున్నాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. నేనెప్పుడు నిన్ను వదలను. నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ప్లీజ్ జాను, నా సిచ్యువేషన్లో ఉండి ఒక్కసారి ఆలోచించు. నా కోసం జాను. నాకు ఇంతకన్నా బెటర్గా నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్ చేయడం చేత కాదు. నాకు అందంగా చెప్పడం రాదు, చూపించడమే తెలుసు. నాకు ఒక్క అవకాశం ఇవ్వు జాను. నాకు నీతో కలిసి ఉండడం ఇష్టం లేదు. నేను ఒంటరిగానే ఉంటాను. అయితే ఇదే ఫిక్స్ అయ్యావా? రేపు కోర్టులో కూడా ఇదే చెప్పాలి అనుకుంటున్నావా? జాను, అవును. నన్ను వదిలేసి ఉండగలవా? ఉంటాను. ఇన్నేళ్ళు ఉన్న నేను ఇప్పుడు ఉండలేను అనుకున్నావా? జాను, ఇంకొక్కసారి ఆలోచించు. మన కోసం ఆలోచించు. తర్వాత నేను ఆలోచిస్తే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఏం చేస్తావు హర్ష? ఇప్పుడు కోర్టులో కేసు వేసినట్టు నా భార్య నాకు కావాలని చెప్తావు. అప్పుడు నేనేం చెప్తాను? మనకప్పుడు పెళ్ళైనా రీసెంట్గా డివోర్స్ అయిపోయాయి అంటాను. కానీ నువ్వు మళ్ళీ తాళి కట్టాను కాబట్టి మాకు మళ్ళీ పెళ్ళి అయినట్టే అంటూ వదిలేస్తావు. సారీ, వాదిస్తావు. నిజమే, పెళ్ళి ఎలా జరిగినా పెళ్ళే అంటూ కోర్టు నమ్ముతుంది, కేసు ఫైల్ చేస్తుంది. ఒకవేళ నువ్వు అన్ని నిజాలు బయట పెట్టినా కూడా, నా చెల్లెలు చేసినట్టు చెప్పినా కూడా నీ దగ్గర సాక్ష్యం లేదు. హర్ష, నువ్వు చెప్పేది నిజమని నిరూపించడానికి నీ దగ్గర సాక్ష్యం లేదు. ట్విన్స్ ఉండడం పెద్ద తప్పేం కాదు కదా. నువ్వు చెప్పేది నిజమే అనేసి నువ్వు ప్రూవ్ చేయలేవు. మహా అయితే కోర్ట్ అన్నీ విన్న తర్వాత మళ్ళీ మనకు 6 months టైం ఇస్తారు, అంతే కదా. ఆ 6 months కళ్ళు మూసుకుంటాను. తర్వాత నాకు ఇష్టం లేదు అనేసి చెప్తాను. ఆల్రెడీ ఒకసారి డివోర్స్ తీసుకున్న వాళ్ళం కాబట్టి మనకు మళ్ళీ డివోర్స్ శాంక్షన్ చేస్తారు. అప్పుడైనా నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడేం చేస్తావు? వరేవా జాను, ఐఏఎస్ బుర్రకి బాగానే పని చెప్పావు. ఒప్పుకోవాల్సిందే. నేనేం చేసినా కూడా నువ్వు డివోర్స్ కావాలి అంటే నేనేం చేయలేను. నిజమే, నిన్ను కొంతకాలం మాత్రమే ఆపగలను.
నీ మనసు మారకపోతే నేనేం చేయలేను. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు, మరప్పుడు నేనేం చేయాలి అంటూ చిడతలు కొట్టుకొని వాయిస్తూ కూర్చోవాలా జాను అంటూ నవ్వుతాడు హర్షిత్. నవ్వుతూ జానకి మొహానికి దగ్గరగా వస్తాడు. జానకి, నువ్వేమనుకుంటున్నావు? నేను ఈ స్టే ఆర్డర్ అనేది కేవలం నిన్ను ఆపడానికి మాత్రమే వేశాను అనుకుంటున్నావా? అలా అనుకుంటే అలా ఎప్పటికీ అనుకోకు. ఎందుకంటే నేను నిన్ను వెళ్లకుండా ఆపడం కోసం మాత్రమే కాదు, ఇంకో రీజన్ కూడా ఉంది ఈ కేసు వేయడానికి. జానకి టెన్షన్గా చూస్తుంటే, జాను, ఒక్కసారి ఆలోచన లేకుండా దూరంగా వెళ్ళిపోయాను, కానీ ఇప్పుడు అలా ఆలోచన లేకుండా చేస్తానా జాను? నా ఫస్ట్ టార్గెట్ నువ్వు. మనం ఒక్కదాన్ని సాధించాలి అనుకుంటే దానికి స్ట్రైట్ వే మాత్రమే కాదు, షార్ట్కట్ కూడా చాలా ఉంటాయి అంటూ జానకి దగ్గరగా వచ్చి అంటాడు. జాను, నా స్ట్రైట్ వే అయితే షార్ట్కట్స్ రావని ఏమనుకుంటున్నావు జాను? బిజినెస్లో నా జోలికి వస్తేనే ఒక్కొక్కడిని మళ్ళీ లేవకుండా తొక్కుకుంటూ పైకొచ్చిన వాణ్ణి. అలాంటిది నన్ను, నా లైఫ్ని నాశనం చేసిన నీ చెల్లెల్ని అంత తేలిక వదిలేస్తాననుకున్నావా? నా ఫస్ట్ టార్గెట్ నువ్వే కాబట్టి ఇన్ని రోజులు నీ చెల్లి జోలికి వెళ్ళలేదు. కానీ నువ్వే నాకు దూరంగా వెళ్తాను అంటే నోట్లో వేలేసుకొని చీకుతూ కూర్చోవడానికి నేనేమన్నా బుడ్డోడిని అనుకున్నావా? హర్షిత్ రామ్ అంటూ చాలా కూల్గా చెప్తాడు. కానీ ఆ మాటల్లో లోతు తన వెన్నులో వణుకు పుట్టిస్తుంది జానకికి. చూసారు కదా, ఎపిసోడ్ బాగుంది కదా ఈరోజు. నాకైతే బాగా నచ్చింది. అలాగే పాపం కావేరి ఆంటీని పాపం ఆనందరావు అంకుల్ కొట్టాడు. ఇక అలాగే జానకిని ఒప్పించాలని హర్ష చాలా విధాలుగా ట్రై చేస్తున్నాడు కదా. మరి ముందు ముందు ఏం జరగబోతుందో ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అలాగే ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.